వచ్చిందండి. కాఫీ సారీ, టీయా? ఓకే. ఇదేంటి బేబేంలాగా వెళ్ళిపోతుందా? సత్య, ఎవరమ్మా ఇతను? కార్పొరేటర్ అమ్మా, మన ఊరిని డెవలప్ చేయడానికి వచ్చారు. నమస్తే బాబు. అవునమ్మా. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను టిఫిన్ రెడీ చేసేస్తాను. అలాగే. అమ్మగారా? అవునా, చైన్ ఎక్కడది? బాగుంది. ఇది చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చాడు. అవునా? ఇదంటే నాకు ఇష్టం. లేదు, నేనేదో సరదా కన్నా ఎకటవాడా. నేను కూడా అలాంటి చైన్ ఒకటి చేయించుకుంటా అయితే. సత్య, ఆ, ఆ, తీసుకోమ్మా. నువ్వు తీసుకో బాబు. థ్యాంక్స్ అండి నాగమణి గారు. నాగమణి ఏంట్రా, ఎప్పుడు అత్తనే కదా పిలుస్తావు? కోటి, కోటి లే. ఏ నాన్న, అమ్మ నాన్న చనిపోయారంట కదా, నాకిప్పుడే తెలిసింది. ఏమన్నా తిన్నావా? తింటావి నువ్వు? సరే, మీరిద్దరు తింటూ ఉండండి, నేను వంట చేసుకుని వస్తాను. సరేనా? ఎక్కడికి వెళ్తున్నారు అత్త? మా ఊరు వెళ్తున్నాం రా. మా ఊర్లో పొలాలు ఇల్లులు ఇస్తున్నారంట, అందుకే వెళ్తున్నాం. ఒక్క నిమిషం అత్త. అమ్మ చైన్ తీసుకో. వెళ్ళొస్తామే, జాగ్రత్త. రావే. బాయ్ చెప్పోడికి. బాయ్. పీకే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా మంచివాడు. లిసన్, తను నీకేమైనా డబ్బిచ్చాడా దాచిపెట్టమని? లేదండి, పీకే మా ఊరు నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ తనని కలిసిందే లేదు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చమ్మా. ప్లీజ్ గో. ఓకే సార్. నమస్కారం సార్. మీరు వింటున్న కథలో ఆ ఊరి ప్రెసిడెంట్ నేనే సార్. సో పీకే ఇచ్చిన సెకండ్ మిస్డ్ కాల్ మీదే అనమాట? అవును సార్. కూర్చోండి. ఆ 100 కోట్లు పీకే ఎక్కడ దాచుండొచ్చు? అయినా ఆ మిస్డ్ కాల్ మీకే ఎందుకు ఇచ్చాడు? విసిరికాలు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు సార్, కానీ ఒక్క విషయం తెలుసు సార్, పీకే ఈ నేరాలు చేశారంటే మాత్రం నేను నమ్మలేను సార్. మీ నమ్మకాలతోటి అభిప్రాయాలతోటి మాకు సంబంధం లేదు. ఇక్కడ మాకు కావాల్సిన సాక్ష్యాలు, ఆధారాలు. ఎనీవే, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. కానీ పిలిచినప్పుడు మాత్రం తప్పకుండా రావాలి. అసలు ఏం జరుగుతుందిరా? 1 కాదు 2 కాదు, అఫీషియల్ గా 100 కోట్లు, అన్అఫీషియల్ గా 300 కోట్లు. ఏం చేశాడ్రా? ఆ డబ్బంతా ఎక్కడ దాచాడు? మనం వాడిని పోలీస్ స్టేషన్ తప్పించి మన స్టైల్లో ట్రై చేస్తే? ఏంట్రా చేసేది? అక్కడ ఉన్నది ఏసీపీ వర్మ, నా కొడుకు. చేసింది వాడు కాదు మనమే అనే అనుమానం వచ్చిందనుకో, వాడిని వదిలేసి మన్న తొప్పుతాడు. అసలు ఈ కేసు ఏంటి? ఎటు నుంచి చూసినా ఎలాంటి క్లూ దొరకట్లేదు. ఆ పీకే గాడు మన డబ్బులు దొంగతనం చేశాడని, కానీ మేరింట్లో పీకే ఆనవాళ్ళు లేవు. ఎస్ఐ నితిన్ని చంపింది వాడేనని పీకే కాల్ లిస్ట్ తప్ప ఏ ఆధారం లేదు. ఎస్ఐ శవం కూడా దొరకలేదు. వాడు కేవలం జైల్లో ఉన్నది
ఆ పూజిత రేప్ కేసు వల్లే. ఈ రేప్ కేసు ఒక్కటే కొంచెం క్లియర్గా ఉంది. దాని మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే అని శివ సార్, నువ్వు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి పీకే డివిజన్ తాలూకా గ్రాంట్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ తీసుకురా. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఎస్ఐ నితిన్ మిస్సింగ్ కేసు ఎవరు ఫైల్ చేశారు? మేయర్ గారే సార్. అండ్ కార్పొరేటర్ ప్రసాద్ గారి కేసు? మేయర్ గారి మనుషులే సార్. సరే, నువ్వు వెళ్ళు.